श्रावणपूर्णिमायामखण्डे लीनाय श्री अडवीश स्वामी गुरुवर्याय सनातनधर्मोद्धारणकारणाय नमो नमः शिवरामवधूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्रीशिवरामवधूतशिष्यवर्याय नमो नमः श्री अडवीशाय नमो नमः श्री अडवीशाय। ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ వాసుదేవ సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ శివరామ అవధూతల స్వాముల వారికి ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ సభను అలంకరించిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము గత కొన్ని రోజులుగా భగవద్గీత విచార చేసుకుంటున్నాము. ఈ క్రమంలో మనము 12వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల గురించి అద్వేష్టాద్రి గుణాల గురించి మనము విచారణ చేసుకుంటున్నాము. భగవంతునికి ఎలాంటి వ్యక్తులంటే ఇష్టమని ఇందులో వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తుల మీద భగవంతుని కృప కానీ అనుకంపం కానీ ఎక్కువ ఉంటుందని పరమాత్మ తెలుపుతున్నాడు. ఏ ముముక్షు ఇక్కడ జీవన్ముక్త పురుషుల లక్షణాలు చెప్పినప్పటికీ కూడా ముముక్షు అవి స్వాభావికంగా అలా రాకపోయినా కూడా బలవంతంగా ప్రయత్నం చేసి మరి జీవన్ముక్తుల్లో ఉన్న లక్షణాలని ముముక్షు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడే కానీ జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి వివరణ వచ్చినప్పుడు గురువుల్ని వెతుక్కోవడానికి చెప్పే లక్షణాలు కాదు అవి. గురువుల్ని వెతుక్కోవడానికి శ్రోత్రియత్వము బ్రహ్మనిష్టత్వమే. మిగతావన్నీ కూడా జీవన్ముక్తి ఇన్వర్టర్ ఉందేమో కదా. పరమాత్ముడు తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి కొంచెం దగ్గరికి రండి. ఓం తత్సత్. శ్రేయాంసి బహు విజ్ఞాని అన్నట్టుగా మంచి మంచి కార్యాల్లోనే ఇలా పరీక్షలు పెడుతూ ఉంటాడు భగవంతుడు. అయినా మనము సాధనను మాత్రం ఆపొద్దు. మనసు ఉంటే మార్గం ఉంటుందంతే. ఈ అద్వేష్టాద్రి గుణాల ద్వారా చెప్పారు ఎలాంటి వ్యక్తులంటే నాకు ఇష్టమని. అలాగే ఇంకొన్ని లక్షణాల గురించి చెప్పబోతున్నారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియ. ఎవరైతే నా హృష్యతి న ద్వేష్టి, అనుకూలంగా మనకి ఎవరన్నా వ్యక్తులు పనిచేసినప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించడము, ప్రతికూలమైనప్పుడు అలాంటి వ్యక్తుల మీద ద్వేషం చూపించడము, ఇది పశువులాగానే అయిపోతాం మనం కూడా. మరి కొద్దిగా మనం భక్తులైనప్పుడు, ఆ మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అద్వైత సిద్ధాంతంలో మనం నిలబడాలనుకుంటున్నప్పుడు మా గురుగారు అనేవారు, అట్లీస్ట్ జీవన్ముక్తులుగా కాసేపు నటించండి రా అని. అలవాటు చేసుకోండి రా, కొద్దిగా అలవాటన్నా చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే అలాంటి స్థితికే వెళ్ళాలని మనం ప్రయత్నిస్తున్నాము. మనమే ఇంకా మరి పరిచిన్న రూపంలో మనకన్నా భిన్నంగా వ్యక్తులను చూస్తేనే ఈ రాగద్వేషాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి
మనము ఎవరిలో కూడా మనము ద్వేషాలు పెట్టుకోవద్దు. ఏదో మనస వాచ కర్మన ఏదో ఒకటి వాళ్ళు మనకు ఇబ్బంది కలిగించింటారు. మనది తప్పు లేకపోయినా కూడా ఇబ్బంది కలిగించింటారు. ఇక్కడే మనం బాగా విచారణ చేసుకోవాలి. శాస్త్రము దానికి ప్రమాణం ఉంటుంది. కారణము లేకుండా కార్యం ఉండదు అని చెప్పేసి నేను 2-3 సార్లు నేను చెప్పాను. కొంచెం స్పీకరు ಹಿಂಗೆ ಮ್ಯಾಗ್ನೆಟ್ಸ್ ಇರ್ತವೆ, ಇದರಲ್ಲಿ ಅದರ ಮ್ಯಾಗ್ನೆಟ್ಸು ರಿವರ್ಸ್ ಆಗುತ್ತೆ. ಅದು ಸೈಡ್ಗಾದ್ರೆ ಇರಬೇಕು, ಇಲ್ಲ ಹಿಂದ್ಗಡೆ ಆದರೆ ಕೆಳಗಡೆ ಸೈಡ್. సరే సరే. ఇలా మనకు ద్వేషం ఎందుకు వస్తుందంటే వ్యక్తి వల్ల మనకు హాని కలిగి ఉంటుంది, దుఃఖం వచ్చి ఉంటుంది. మనస వాచ కర్మన 3 విధాలుగా మనిషి మనల్ని అటాక్ చేసి ఉంటాడు. దానికి మనకు నొప్పి వచ్చి ఉంటుంది. అందువల్ల ఆ మనిషి మీద మనకు ద్వేషం వస్తుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే మనము మనసు వాక్తోటి ఫస్ట్ కాయికమైన కర్మల ద్వారా చేసిన హింసలు ఎలా అంటే ఒక బంతిని గోడకి ఎంత ఫాస్ట్గా కొడితే అంతే ఫాస్ట్గా అది రివర్స్ మన వైపే వస్తుంది. అలాగే కాయిక హింసలు ఎవరికి ఎలా మనం హింసలు చేసింటామో అలాగే మన శరీరానికి కూడా కొన్ని జన్మలు మిస్ అయినప్పటికి కూడా ఏదో ఒక జన్మకి అది ఆ కర్మఫలం తప్పకుండా మనమే అనుభవించాలి. మళ్ళీ వాక్కు చాలా పాపాలు మనము ఈ వాగీంద్రం ద్వారానే చేస్తూ ఉంటాం. కొననాలికే అంత వరస్ట్ ఇంకోటి లేదు మనకు పాపాలు తెచ్చిపెట్టడంలో. అందుకే బాగా ఆలోచించి ఏదైనా శబ్దాలు బయటకు వదలాలంటే బాగా ఆలోచించి బయటకు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ వాచికమైన హింసని ఎవరన్నా మనసులో నాటుకుందంటే వాడు సచ్చే వరకు మర్చిపోడు. మనిషికి ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది. నువ్వు ఒక దెబ్బ కొట్టినా కూడా దాన్ని తొందరగా మర్చిపోతాడు. కానీ చుచ్చే మాట ఏదన్నా ఒకటి అడిగినామంటేనే సచ్చే వరకు వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అవకాశం వెతుకుతూ ఉంటాడు, ఎప్పుడు తిరిగి ఇచ్చేద్దామా అన్నమాటని అని చెప్పేసి. కాబట్టి వాక్ ద్వారా మనం చేసే పాపకర్మలు ఎలా అంటే ఏదన్నా గుహల్లో కానీ ఎక్కువ వచ్చే ప్లేస్లో ఒక్కసారి మనం ఏదైనా ఒక శబ్దం చెప్తే ఆ శబ్దం 6-7 సార్లు మళ్ళీ మనకే వినిపిస్తుంది. పెద్ద పెద్ద కొండల మధ్యలో గుహల మధ్యలో. అలాగే మనం ఏదైనా వాక్తోటి హింస చేస్తే వడ్డీతో పాటు మనం ఒక్కసారి ఉచ్చారణ చేస్తే 6-7 సార్లు ఇది మళ్ళీ మనకు వినిపిస్తుంది. అది ఇంకా వడ్డీ మనం ఎవరినన్నా చుచ్చే మాట ఒక మాట అంటే వాళ్ళ 10 మాటలు కలిపి మళ్ళీ మనకు అది తిరిగి ఇచ్చేస్తారు. కర్మ సిద్ధాంతం వల్ల. ఇంకోటి మనసుతోటి కూడా మనము ఇంకోరికి అహితం కావాలా, వాళ్ళకి మంచిది కాకూడదు అని చెప్పేసి మనసులోనే వాళ్ళకు చెడు ఆలోచిస్తూ ఉంటాము. ఇది మనం అనుకుంటామో ఎవరికి తెలియదులే, నా లోపల నేను తిట్టుకుంటానని చెప్పేసి అది కూడా ఆ తరంగము అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. మనము మనసుతోటి ఎవరిని ఎంతలా తిట్టుకుంటుంటామో ఈ తరంగాలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి కూడా మన గురించి చెడు ఆలోచన వచ్చేలాగా చేస్తూ ఉంటాయి. శ్రీమద్ భాగవత రహస్యంలోనే ఒక మంచి దృష్టాంతం ఉంది. పోయినసారి కూడా ఈ దృష్టాంతం చెప్పి ఉంది. 2 మిత్రులు ఉంటారు. ఒక రాజు, ఒక గంధముల చెక్క వ్యాపారి. ఇద్దరు చిన్నప్పటి నుంచి దోస్తులు. స్కూల్ నుంచి ఎప్పుడు గురుకులంలో అన్నిట్లోనూ మంచి మిత్రులుగానే ఉంటారు. రోజు సాయంత్రం వాకింగ్ చేసుకుంటూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ బాగా అన్యోన్యంగా ఉంటారు. ఒకసారి ఆ గంధం చెక్కల వ్యాపారికి బిజినెస్ అవ్వదు. అప్పుడు మనసులో ఒకటి చెడు వృత్తి వస్తుంది. ఎవరు కొంటారప్ప నా గంధం చెక్కలు? ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళని కాల్చడానికి గంధం చెక్కలు వాడతారు. నార్మల్ వ్యక్తులకైతే నార్మల్ కట్టెల్లోనే కాల్చేస్తారు. ఎవరున్నారా? నా ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా, వాడు వస్తే వాడిని కాల్చడానికి గంధం చెక్కలు కొంటారు అని ఒక చెడు ఆలోచన వచ్చింది. ఇంకా అదే సమయానికి రాజుకు ఎక్కడైతే ఒకసారి ఇక్కడ మనసుతోటి ఇలా అనుకున్నాడో రాజుకు ఒక చెడు ఆలోచన వచ్చేస్తుంది. ఆ తరంగం అక్కడ దాకా వెళ్ళిపోతుంది. రాజు ఆలోచిస్తాడు, అవును నా మిత్రుడు గంధం చెక్కల వ్యాపారి ఉన్నాడు, వానికి పిల్లలు లేరు, పిటాకలు లేరు, వాడు చనిపోతే గానీ వాడి ఆస్తి మొత్తం నేను నా రాజబండారంలో కలిపేసుకుంటాను అని వాడికి అలా గురుబుద్ధి పుడుతుంది.
లోపల ఒకసారి దుర్బుద్ధులు పుట్టేశాయి. మళ్ళీ సాయంత్రం కలుసుకుంటున్నారు కానీ ఒకరు ముఖారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేకపోతున్నారు. వికారాలు వచ్చేసినాయి. మరి వారం రోజులు అలాగే మునుపటిలాగా ఎంజాయ్ చేయలేకపోయారు. రోజు కలుస్తున్నారు కానీ చాలా అన్ని కంఫర్టబుల్గానే లేరు. వాళ్ళే మళ్ళీ శాస్త్రం చదివిన వాళ్ళు ఇద్దరు గురుకులంలో, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. మానసిక హింసల వల్ల ఇలా పొరపాటు జరిగింటని. రాజు మొదటి తప్పు చేయలేదు కాబట్టి రాజుకు ఈ చదివిన శాస్త్రం విషయము ఒక వారం తర్వాత గుర్తుకొస్తుంది. ఎందుకు ఇలా మేము ఉన్నామంటే, ఓహో బహుశా ఏదన్నా మనసుల్లో మనం తేడా మనం ఆలోచిస్తూ ఉండాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. కాదురా, మనం వారం రోజుల నుంచి సరిగ్గా మాట్లాడుకోలేకపోతున్నాము, మనసులో ఏమన్నా నా గురించి నువ్వు చెడుగా ఆలోచించావని రాజే అడుగుతాడు. మళ్ళీ అప్పుడు గుర్తుకొస్తుంది గంధం చెక్కల వ్యాపారికి. అవునురా, ఒక వారం రోజుల క్రితం నేను గంధం చెక్కల వ్యాపారాలు కాకపోతే ఎవరు కొంటారు? ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోతే కొంటారు, నా ఫ్రెండ్ రాజు ఉన్నాడు కదా, వాడు చనిపోతే కానీ కొంటారేమోలే అని ఒక చెడు ఆలోచన వచ్చిండే అని. అంతే, అప్పుడు వాళ్ళకి మూలం తెలిసిపోయింది. ఓహో, అందుకే మనం వికారాలు తెచ్చుకొని ఇలా బాధపడుతున్నామని చెప్పేసి. తర్వాత ఈ డిస్కషన్ తర్వాత గంధం చెక్కల వ్యాపారికి చాలా అసహ్యం అనిపిస్తుంది. చూడు, నా స్వార్థం కోసము నా ఫ్రెండు మీ ప్రాణమిత్రుని వాడిని చావే కోరుకున్నాను కదా, వచ్చి నా జీవితం ఇది చాలా తప్పు పని చేశానని చెప్పేసి, నాకు పిల్లలు లేరు, పిటాకలు లేరు, ఇవన్నీ రాజు చేతికి ఇస్తే ఎవరైనా మంచి పనులుగానే ఉపయోగించుకుంటానని చెప్పేసి వీలునామాలాగా పత్రాలు రాసి పెట్టేస్తాడు. నా తర్వాత ఇది నా మిత్రుని రాజుకే నా ఆస్తులన్నీ అని చెప్పేసి. అప్పుడు రాజు పాపము, ఇప్పుడు ఎప్పుడైతే గంధం చెక్కల వ్యాపారికి మంచి విచారణ మనసులో వచ్చిందో, రాజు మనసు కూడా మంచి విచారణ వస్తుంది. పాపం ఎన్ని కష్టాల్లో ఉన్నాడేమో నా మిత్రుడు, ఒక పని చేస్తాను, నాకు ఇప్పుడు అవసరమైతే లేదు కానీ గంధం చెక్కలు, కాకపోతే కిటికీలు వాకాలని నా ప్యాలెస్కి మొత్తం గంధం చెక్కలోనే నేను చేయించుకుంటాను, ఆ వ్యాపారంతో వాడి జీవనం నడుస్తుంది అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేయడానికి చెప్పేస్తాడు మంత్రికి. అలా మనసు ద్వారా కూడా మనము ఇంకొకరికి అహితం ఆచరించకూడదు. ఏది మనం చేసినా మనకే వచ్చి పడుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకే తత్వమే, ఒకే పరమాత్మ స్వరూపమే. మన నాలుకని మనం కోరుకుంటే మనకే నొప్పేస్తుంది, మన చేయిని మనం కోరుకుంటే మనకే నొప్పేస్తుంది. మనకు అనిపిస్తూ ఉంది బయట ఉన్న వ్యక్తి వేరేవాడు ఎలా అవుతాడు? ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు, ఆయన ప్రతిబింబ రూపాలే మిగతావన్నీ కూడా. కాబట్టి ఎవరికి హాని చేసినా మనకు మనం హాని చేసుకుంటాము. ఈ సింపుల్ లాజిక్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. ఉన్నది ఒకటే సత్యం కాబట్టి అందుకే అది మళ్ళీ రిఫ్లెక్ట్ కర్మలు ఎందుకు మనకు రిటర్న్ వస్తాయంటే, మనకు మనం హింసను చేసుకుంటున్నాము. వేరే భేద బుద్ధి మనలో ఉంది కానీ తత్వంలో లేదు కాబట్టి మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. కాబట్టి ఈ మూడు ప్రకారాలు కూడా మనము ఇంకొకరికి హాని చేయకూడదు. మరి నేనేమి తప్పు చేయలేదు, వాడే నాకు ఇలా చేశాడంటే జరుగుతాయి. అట్లా మనం ఏమి తప్పు చేయకపోయినా కూడా ఎవరో ఒక వ్యక్తి మనసా వాచ కర్మన వచ్చి మనల్ని అటాక్ చేస్తాడు. దానికి కూడా కారణం ఉంటుంది, శాస్త్ర ప్రమాణం ఉంది. నేను మహావీరు జైనుదే ఉదాహరణ చెబుతూ ఉంటుంది. మహావీరు జైను ఆయన దిగంబర అవస్థలో ఉంటాడు. ఆయన నిలుచుకొనే అడవిలో సమాధి స్థితికి వెళ్ళిపోయి ఉంటాడు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు శరీర ప్రజ్ఞ చాలా తక్కువ ఉంటుంది. సగం కళ్ళు తెరుచుకొని పెదాల్లో ఒక నవ్వు ఆ పరమానందంలో తేలుతూ ఉంటారు. అదే సమయానికి అక్కడ ఎవరో ఒక వ్యక్తిది ఆవు తప్పిపోయి ఉంటుంది, అది పరిగెత్తిపోయి ఉంటుంది. ఆ ఆవు అడుగుల కింద కనిపిస్తుంటాయి. ఈ వ్యక్తి అక్కడ నిలుచుకున్నాడు కదా, ఈ వ్యక్తిని అడుగుదాము, నా ఆవు ఇటు పరిగెత్తి వచ్చింది, ఇక్కడ అడుగులు కనిపిస్తుంది, నువ్వేమైనా చూసినావా అని అడుగుతాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు, బాహ్య ప్రజ్ఞ లేని లేదు, ఆయన ఎలా ఉత్తరం ఇస్తాడు? వీడికి కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా పలుకుడు. చూస్తే ముఖము సగం కళ్ళు తెరిచినట్టు ఉన్నాయి, పెదాలు నవ్వుతూ ఉన్నట్టు ఉన్నాడు. వీడికి కావాల్సి కన్నా నన్ను అధికారం చేస్తున్నాడు, చెప్తా లేదు అని చెప్పేసి కోపం వచ్చేసి ఒక ఇనుప రాడు తీసుకొని ఈ చెవుల నుంచి ఆ చెవులోకి చుచ్చేస్తాడు. చుచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ శిష్యులు వచ్చేసి మళ్ళీ తర్వాత చూస్తారు. మళ్ళా సహజ సమాధి స్థితి వచ్చినప్పుడు ఆ రాడును తీస్తే భయంకరమైన నొప్పి అవుతుంది. విపరీతంగా గట్టిగా విలాపం చేస్తాడు. వాళ్ళ శిష్యులు భయపడిపోతారు. ఏంటి గురుగారు, ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్న మీకు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటారు. కారణం ఉంది నాయన, కారణం లేకుండా ఏ కార్యము జరగదు.
పూర్వజన్మలో నేను రాజుగా ఉండి నేను పడుకున్నప్పుడు వీడు ఈరోజు రాడు కూర్చున్నవాడు వీడు నాకు వీసనకర్ర హ్యాండ్ ఫ్యాన్ వీసనకర్ర వీసే సేవకుడుగా ఉండే. ఎండాకాలంలో వాడు ఒక చెడు అలవాటు ఉండే. నేను నిద్రపోయిన తర్వాత వాడు గాలి వీసుడు ఆపేసేవాడు. వానికి 2-3 సార్లు చెప్పింటి, నేను పడుకున్న తర్వాత కూడా నువ్వు గాలి వీస్తూనే ఉండాలి, నాకు మధ్యలో నిద్ర భంగం అవుతుంది అని. వారికి ఎంత చెప్పినా ఒకరోజు మళ్ళీ నేను పడుకున్న తర్వాత వాడు కూడా నిద్రపోయాడు, గాలి వీసడం ఆపేసి నిద్రపోయాడు. నాకు కోపం వచ్చేసి నువ్వేమైనా చౌడా ఒకసారి చెప్తే అర్థం కాదని చెప్పేసి చెవులో శీసం పోసేసి ఉంటాడు కోపానికి. ఇంకా రాజులు మరి ఏం చేసినా జరుగుతుంది కాబట్టి అలా చేసేసి ఉంటాడు. ఆ పాపము ఈ జన్మలో అలా రిటర్న్ అయింది. మరి అలాంటి మహానుభావులకే ప్రారంధాలు వదిలిపెట్టుబట్టి ఇంక మనల్ని వదిలిపెడతాయా? మనకు అనిపిస్తుంది, అయ్యో నేనేమి తప్పు చేయలేదు, వాడే నా జోలికి వచ్చాడు అని చెప్పేసి. ఊరికి ఎందుకు వస్తాడు? శాస్త్రం అస్సలు ఒప్పుకోదు. కారణం లేకుండా కార్యం ఉండదు. వాళ్ళు ఇప్పుడు మనకు ఎలా హింస చేస్తున్నారో వాళ్ళకు కూడా మనము అలాగే ఎగ్జాక్ట్గా హింస చేసి ఉంటాము. ఈ సత్యం మన శాస్త్రం మీద విశ్వాసం ఉంటే, పూర్తి నమ్మకం ఉంటే మాత్రము పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంది. ఒక్క రూపాయి అటు ఇటు కూడా అన్యాయం ఉండదు. ఎవరు ఏమి చేసింటారో ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాల అంటారు కదా, తప్పకుండా వాళ్ళు తప్పు చేసినోడు శిక్షను అనుభవించాలా ఏదో ఒక ఉపాధి ద్వారా. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనము ఎందుకు ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవాలి? ఎంత మూర్ఖత్వం అది! ఎంత బరువో తెలిసినా ఎవరి మీదన్న వ్యక్తి మీద మనం ద్వేషం పెట్టుకుంటే ఆ వ్యక్తి మన ఎదురుగా వస్తే కన్నా సగము కాన్ఫిడెన్స్ ఇచ్చిపోతుంది. అక్కడే నరకం, ఇంకా వేరే నరకానికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడే అన్కంఫర్టబుల్ అయిపోతూ ఉంటాం. ఇంకా ఎక్కడ సచ్చిదానంద స్వరూపుని సర్వవ్యాపక తత్వాన్ని ఎలా చూస్తాం మనం? ఆ ద్వేషము, మరి ద్వేషం ఊరికే శరీరంలో తాదాత్మ్యం లేకుండా, అహంకారం లేకుండా, జీవభావం లేకుండా ఇంకో వ్యక్తి మీద ద్వేషం వస్తుందా? ఇంకా ఎక్కువ ఈ శరీరంతోటి ఉన్న తాదాత్మ్యము, జీవభావం ఇంకా ఎక్కువ పుష్టి అయిపోతూ ఉంటుంది. అందుకే ఎవరి మీద కూడా మనము ద్వేషం పెట్టుకోకూడదు. ప్రతి దానికి మంచి కారణం ఉంటుంది కాబట్టి. అందుకే యో నా హృష్యతి నా ద్వేష్టి, నశోచతి నా కాంక్షతి. మళ్ళీ దుఃఖాలు, అయ్యో నాకు దుఃఖం, అయ్యో నాకు దుఃఖము, విలాపం పడుతూ ఉంటాను. దుఃఖాలు కూడా ఊరికి ఎందుకు వస్తాయి? పుణ్యముఖ ఫలము సుఖము, దుఃఖముఖ ఫలము పాపముఖ ఫలము దుఃఖము. మనము చేసిన పాపాలకి మూడు విధాలుగా మనకు దుఃఖాలు వస్తూ ఉంటాయి. మరి మనం చేసిన పాపాలకి వస్తున్నాయి కదా, ఏదో అన్యాయంగా మనకు దుఃఖం వస్తుంటే కానీ మనం విలాపం చేస్తూ ఉండాలి. మనమే చూడండి, సామాన్యంగా ఆలోచించండి. ప్రపంచంలో ఎవరైనా పెద్ద తప్పు చేసి ఎమ్మెల్యే కొడుకు ఎవరో ఒకరు మంచి లాయర్ని పెట్టుకొని తప్పు చేసి కూడా జైలులో శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటే ఎంత కోపం వస్తుంది మనకు? చూడి దుర్మార్గుడు తప్పుడు పని చేసి కూడా తప్పించుకున్నాడు అని చెప్పేసి. మనం మాత్రం ఏమి కోరుతాం? భగవంతుని దుఃఖాలు తొలగించుకోవాలా అని మనం ప్రయత్నం చేస్తాం. ఏది? పూర్వజన్మలో తప్పులు చేసేసినాము, ఇప్పుడు ఆ తప్పులకి పనిష్మెంట్ వస్తుంటే అది వద్దు మనకి. మన స్వభావం ఆలోచించండి ఎలా ఉంది. అందుకే భక్తులైన వాళ్ళు ప్రతిదాన్ని కూడా, దుఃఖాన్ని కూడా ప్రేమతోటి స్వీకరించేస్తారు. ఇంకా దుఃఖం వస్తే కానీ ఓహో పరమాత్ముడు దుఃఖ విశిష్ట చైతన్యము నేను ఎక్కడ ఈ ప్రపంచంలో ఆసక్తితోటి మాయలో పడిపోతానని చెప్పేసి నాకు ఈ రూపంలో భగవంతుడు వచ్చి వైరాగ్యాన్ని తెప్పియడానికి ఈ రూపంలో భగవంతుడే వస్తున్నాడని చెప్పేసి దుఃఖాన్ని కూడా ప్రేమతోటి స్వీకరిస్తారు. కాబట్టి నశోచతి నా కాంక్షతి. మళ్ళీ దేనికి ఎక్స్పెక్టేషన్లు అసలు ఉండదు. ఇప్పుడు బ్యాంకులో మనం ఏదైనా డిపాజిట్ వేసింటే కానీ ఆ బ్యాంకు దగ్గర వెయిట్ చేసుకొని కావాలని వెయిట్ చేస్తే ఏదైనా వాడు ఇస్తాడు. బ్యాంకులో ఏమి డిపాజిట్ లేనే లేదు. 10 రోజులు అక్కడ రొగ్గు తీసుకొని పోయి పడుకోవడం కూడా వాడు మనకి ఏమి రాదు అక్కడ. కాబట్టి మనము ఈ జన్మలో ఏదైతే వస్తుందో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాప కర్మాలకు అనుకూలంగా దొరుకుతున్నాయి. ఈ జన్మలో జాబులు కానీ మనం చేసే పరిశ్రమ కానీ కేవలం నిమిత్త కారణాలు అంతే. కావాల్సింటే చూడండి, ఒకే ఊర్లోనే మీ వీధిలోనే ఒక వ్యక్తి మీరు చేసిన బిజినెస్ ఇంకో వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఒకడు సక్సెస్ అవుతాడు, ఒకడు సేమ్ అన్ని పనులు చేసినప్పుడు ఒకడు సక్సెస్ కాడు. కాబట్టి ప్రతిదీ కూడా పూర్వజన్మలో చేసుకున్నదే మనకు ఈ జన్మలో దొరుకుతుంది. ఈ జన్మలో కావాల్సిన ఏదన్నా తప్పు పనులు చేసి చూడండి, దానికి ఇమీడియట్గా పనిష్మెంట్ రాదు. ఇదే యుక్తి.
ఇప్పుడు చేసింది నెక్స్ట్ జన్మకి, ఇప్పుడు అనుభవిస్తున్నది పూర్వజన్మలో చేసిండేది అని చెప్పేసి. ఎప్పుడైతే మనకు ఆయుష్ డిసైడ్ అయిపోతుందో అన్ని సంవత్సరాల వరకు భోజనం కూడా ఫిక్స్ అయిపోయింటుంది. శరీర నిర్వహణ కోసము అది కూడా రెడీ అయిపోయింటుంది. ఏదో నిమిత్త మాత్రంగా మనం ఉద్యోగాలు పరిశ్రమలు చేస్తుంటాం, కానీ అవన్నీ ముందుగానే ఫిక్స్ అయిపోయింటాయి. నువ్వు వద్దనుకున్నా కూడా ప్రారంభంలో నువ్వు కూర్చున్న చోటుకి అది వస్తుంది. అది ఆ నమ్మకం లేకనే మనము తట్టుకోలేక ఏదో ఒకటి చేతులు కాళ్ళు చేస్తుంటాం. కానీ కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్నంత పూర్వజన్మలో చేసుకున్నది. మరి మనం పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసుకో ఉంటే నిమిత్త మాత్రంగా ఏదో ఒక పని చేసుకుని పోతూ ఉంటే చాలు. వద్దనుకుని కూడా నీ అకౌంట్లో ఉందంటే కానీ అది వచ్చేస్తూ ఉంటుంది. అది పూర్వజనంలో ఏమి పుణ్యాలు చేసుకోకుండా పోతే ఈ జనంలో ఎంత పరిశ్రమ చేసినా ఇంకా ఉల్టానే అవుతూ ఉంటుంది. ఎంత తెలివితేటలు వాడినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి డబ్బులు సంపాదించలేకపోతుంటాం. కాబట్టి పరమాత్ముడు ఏదైతే మన ప్రారంభ కర్మ ద్వారా దొరికిన దాంట్లో సంతృష్టి పడాలి. సంతృష్టి పడి మళ్ళీ ఎక్కువ అది కావాలా ఇది కావాలా అని దాన్నే దరిద్రత అంటారు. 1000 కోట్లు ఉన్నోడు కూడా ఇంకా నాకు కావాలా అని ఆ కోరిక ఉందంటే కన్నా వాడిని కూడా దరిద్రుడే అని శాస్త్రం అంటుంది. నరకం ఇంకా ఇప్పుడే బండి వచ్చింది అని చెప్పేసి ఎప్పుడు కావాలా అనేది ఎక్కువ థాట్ వస్తుంటే కన్నా బండి ఇప్పటి నుంచి నరకం నుంచి వచ్చామని అది సూచన. కాబట్టి ఎక్కువ ఏమి ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. శాస్త్రం చదివిన తర్వాత ఒక్కటే అర్థమైంది, ఎంత మనకు అవసరం అంటే కన్నా కేవలం ఒక్క పూట భోజనం ఉంటే చాలు. శ్రవణ మనన నిధిధ్యాసనానికి, ఈ శరీర ధారణ కోసము, ప్రాణరక్షణ కోసము, అది కూడా శ్రవణ మన నిధిధ్యాసన కోసం అది తప్పితే కానా మిగతాది ఈ ప్రపంచంలో అంతా కూడా అనవసరమే. మనకు అవసరం లేని దాన్ని అన్ని అవసరాలు అనుకుంటూ పోతే కానీ పెద్ద లిస్టు పెంచుకుంటూ పోయాం. కానీ ఇంత సింపుల్గా లైఫ్ మనం గడిపేయచ్చు. మాకు పరిచయం ఒక సాధు ఎంటెక్ చేసి సింగపూర్లో 5 సంవత్సరాలు పనిచేసి కృష్ణా జిల్లాలో ఒక స్కూలు 25 ఎకరాలు కొని 10వ క్లాస్ వరకు స్కూల్ కట్టించి ఫ్రీగా 20 సంవత్సరాలు సేవ చేసి ఇంకా మొత్తం వైరాగ్యం వచ్చేసి ఇటువైపు వచ్చేసింది. అతని లైఫ్ నేను ప్రత్యక్షంగా చూస్తే 4-5 సంవత్సరాలు. కింద ఒకే ఒకటి గంచా, ఒక టవల్ లాంటిది కూడా కట్టుకున్నాడు అంతే. కోపినము టవల్, బ్యాగ్ లేదు, ఏమీ లేదు. అలాగే మొత్తం భారతదేశం అంతా కూడా పరివ్రాజక జీవనం చేస్తూ ఉన్నాడు. మరి నేను అడిగాను, మరి టూత్ బ్రష్, సోపు ఇలాంటిదన్నా పెట్టుకునంటే ఏమి లేదన్నాడు. ఎక్కడ పైన కూడా బాత్రూమ్లు ఉంటాయి, నదులు ఉంటాయి. ఆ టవల్ని కొద్దిగా పళ్ళతోటి బట్టతోటి ఇట్లా క్లీన్ చేసుకుంటే కానీ శుభ్రంగా, మళ్ళీ ఏమి దుర్గంధం కూడా ఉండదు. అలా 4-5 సంవత్సరాలు నేనే చూశాను. ఆయనది కూడా మళ్ళీ ఆయన కూడా శాస్త్రం నా దగ్గరే వ్యాకరణం నేర్చుకున్నాడు. 1 సంవత్సరం నా దగ్గర చదువుకున్నాడు, వేదాంతము వ్యాకరణము. వయసు పెద్దలైనా కూడా అక్కడ నేర్చుకున్నాడు. నేనే స్వయంగా చూశాను. అలా కూడా అంతటి సింపుల్ తోటి కూడా జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఊరికే మనము అది కావాలా ఇది కావాలని అనుకుంటా ఉంటే కానీ ఎంత వచ్చినా కూడా ఇంకా ఏదో పెండింగ్ లిస్ట్ లాగా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంత సింపుల్గా జీవితం నడుస్తుంది. ముఖ్యంగా మోక్ష సాధన చేసుకోవడానికి అనుకూలత ఉన్నప్పుడు దానికన్నా ఎక్కువ ఎందుకు ఆశించడం? ఏది కూడా ప్రపంచంలో ఫ్రీగా రాదు. సాసుగింజంత సుఖానికి సముద్రం అంత కష్టము దాని వెనకాల ఉంటుంది. మనకేదో అనిపిస్తూ ఉంటుంది. అతి బుద్ధివంతుల దగ్గర వాడి మీద టోపీ వేసేసి, వీడిని టోపీ వేసేసి 2 రూపాయలు వస్తే 20 రూపాయలు అమ్మేసుకొని ఎక్కువ లాభం తీసుకొని నేను బాగా తెలివితేటతోటి డబ్బులు సంపాదించినాను. అది మళ్ళీ ఎవరు పరిశ్రమ నుంచి వచ్చిందో అక్కడికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అది మనకు అనిపిస్తుంది, కానీ మనం తెలివితేటలతోటి ఎక్కువ డబ్బులు సంపాదించామో తక్కువ పరిశ్రమతోటి అని, కానీ మళ్ళీ అది ఎక్కడ పోవాలో అక్కడికే పోతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రంలో వైషయిక ప్రపంచంలో ఏది కూడా మనకు ఫ్రీగా దొరకదు. దాని వెనుకున్న పరిశ్రమను కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఛాయ్ తాగే అలవాటు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంత రిస్క్ తగ్గుతుంది. ఛాయ్ తాగాలి, ఛాయ్ లేకపోతే జీవితమే లేదు అన్నంత దృఢంగా కావాలనుకుంటే స్టవ్, సిలిండరు, ఛాయ్ కాచేది పాత్ర, టీ పొడి, చక్కెర, పాలు చేయాలా, తాగాల, మళ్ళా కడగాల, ఎంత వెనకాల పరిశ్రమ ఉంది. ఒక్క ఛాయ్ వద్దనుకుంటే అంత ఎక్స్ట్రా పరిశ్రమ మొత్తము తగ్గిపోతుంది లైఫ్లో. ఛాయ్ తాగకపోతే మనం చచ్చిపోతాం. మనము
బతకచ్చు కదా. అంటే ఒక చిన్న ఉదాహరణ, ఛాయ్ తాకండి అని నేను చెప్పడం లేదు. కొన్ని ఎన్నో మనకు అవసరం లేని కూడా అవసరం ఉన్నాయని మనము ఎక్కువ పరిశ్రమలు ఎందుకు వర్కింగ్ అవర్స్ పెరుగుతూ పోతున్నాయంటే అవసరం లేని వాటివన్నీ మనం అవసరం ఉన్నాయి, ఇది అవసరము అది అవసరము అని అనుకుంటూ పరిశ్రమ గంటలు పెరుగుతూ పోతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ఏది మనకు ప్రారంభం ద్వారా దొరికిందో దాంట్లో సంతృష్టి పడుతూ ఉండాలి. అందుకే నాకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యా సమే ప్రియ. ఎవరు శుభ అశుభ పరిత్యాగి అంటే మంచిది ఏదో ఒకటి కీర్తి ప్రతిష్టలు కానీ ఏదో ఒకటి మంచిది వచ్చినప్పుడు మళ్ళా చెడు వచ్చినప్పుడు రెండింటిని కూడా వదిలిపెట్టేస్తాడు. మంచి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకొని గొప్పగా ఈగో మసాజ్ చేసుకోడు. అశుభం వచ్చినప్పుడు కూడా ఎక్కువ డిప్రెషన్లోకి పోడు, రెండింటినీ కూడా స్వీకరించడు. అదే గురువులు శిష్యులతోటి పోతూ ఉంటే ఒకసారి ఎవరో భిక్ష వేయడానికి ఒక తల్లి వస్తుందంట. బాగా వయసులో ఉంటారు, ఏమి దున్నపోతుల్లాగా ఉన్నారు, కష్టపడి మీరు తినచ్చు కదా అని తిట్టేస్తుందంట. వాళ్ళ గురువు చూస్తే జగద్గురు, శిష్యులకి కోపం వచ్చింది. ఎవరు అనుకున్నావమ్మా వచ్చింది, అట్లా ఇట్లా జగద్గురు ఇట్లా అంటాడు. గురుగారు ఆపుతాడు. తల్లి నువ్వు ధాన్యం వేయడానికి వచ్చా కదా, మేము తీసుకోకుండా పోతే ఏం చేస్తామని. తీసుకోకుండా ఏం చేస్తాను, తిరిగి తీసుకెళ్ళి నేనే తీసుకుంటాను, నా దగ్గరే ఉంటుంది అని. అలాగే నువ్వు అన్న మాటను కూడా మేము తీసుకోలేదమ్మా అని. తీసుకుంటేనే ఏదన్నా కానీ మనము అశుభం వచ్చినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటేనే అది మన దుఃఖాన్ని ఇస్తుంది. మనం దాన్ని రిసీవే చేసుకోకుండా పోతే కానీ అసలు మనం టచ్ కూడా చేయలేదు అది. కాబట్టి ఈ రెండింటిని కూడా వదిలిపెట్టేస్తాడు. ఆ శ్రేయస్సును తీసుకోడు, పొగడుతలు పొగిడినప్పుడు టెంకాయ చెట్టు ఎక్కడు, తిట్టినప్పుడు పాతాళంలో కూడా పోడు. రెండింటిని కూడా న్యూట్రల్లోనే కంట్రోల్లోనే ఉంటాడు. కాబట్టి అలాంటి భక్తిమాన్య సమే ప్రియ, ఇలాంటి సాధకుడు నాకు చాలా ఇష్టమని పరమాత్ముడు అంటున్నాడు. మరి పరమాత్మని భక్తులు కదా, మనము ఆయనకు ఏ ప్రకారంగా నచ్చుతుందో అలాగే జీవించాలి, కష్టమైనా కూడా జీవించాలి. దాన్నే ప్రేమ అంటారు. మళ్ళా సమశత్రౌ చ మిత్రే చ తథామానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రే చ, మిత్రత్వం ఉన్న చాడ ఎక్కువ క్లోజ్గా మాట్లాడి ఉల్లాసంగా ఉండడము. శత్రువు అనుకున్న వ్యక్తి వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్లో మాటల్లో డిఫరెన్స్ రావడము అలా ఏముంటుంది జీవన్ముక్త పురుషులు. తనను తిట్టిన వాళ్ళు కానీ తనను నింద చేసిన వాళ్ళని కానీ వాళ్ళను కూడా మిగతా వాళ్ళను ఎలా మాట్లాడగలగడో అంతే ఆనందంగా అంతే రిలాక్స్గా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఏది పర్సనల్గా తీసుకోండు. ఒకవేళ తిట్టినా కూడా గురు ఎవరైనా ఆ సమయంలో గుణేషు వర్తంతి, ఏదో అలా తప్పు చేసింటాడు కానీ ఆ క్షణంలో అలా తిట్టేసింటాడు. కానీ వాడు ఆ తప్పు చేశాడని దాన్ని మనసులోనే పెట్టుకొని అది పొడవుగా ఆ బరువు నెత్తిలో ఆ బరువు పెట్టుకోడు, ఎక్కడిదక్కడే అయిపోయింటుంది అది. కాబట్టి శత్రువులు కానీ మిత్రుల్లో కానీ అందరిలో కూడా వ్యవహారం సమానంగానే ఉంటుంది. తులసీదాస్ దృష్టాంతం మొన్న కూడా చెప్పుకున్నాం. ఆయన రాత్రి పడుకుంటే దొంగలు కన్నం వేసి లోపల దొంగతనంకి వచ్చింటారు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన కొంచెం ఆచమన పాత్రలో అవి పాదుకాలు అవి ఉంటాయి అంతే. వాటిని కూడా గంట పెట్టుకొని తీసుకొని పోవాలని పోతూ ఉంటారు. ఇంకా పోతూ ఉంటే రామలక్ష్మణులు దర్శనమిచ్చి బాణాలతోటి బెదిరించి పోలేకపోయి ఉంటారు. ఇంకా పొగలు అయిపోయి ఉంటుంది. పొగలో తులసీదాస్ లేచి నమోస్తే నాంపతయే నమో నమః అని నీళ్ళు తీసుకొని వాళ్ళ మీద చిలకరిస్తారంటే దొంగ రూపంలో వచ్చిన పరమాత్ముడా అని చెప్పేసి ఆయన కూడా పరమాత్మని దర్శనం చేసుకున్నాడు. కాబట్టి అలాంటి జ్ఞానులు వాళ్ళకి శత్రువులు కానీ మిత్రులు కానీ వీళ్ళు దొంగలని వీళ్ళు మంచోళ్ళని అలాంటి ఏ భేదభావాలు మనలో ఉంటాయి. కానీ ఆ వేరియేషన్స్ వాళ్ళకంతా ఒకే సమాన దృష్టి, వాళ్ళు సచ్చిదానంద స్వరూపాన్ని బుద్ధి ద్వారా వాళ్ళు ఆ సత్వస్తుని చూస్తూ ఉంటారు. ఆ విశేషాలని ఆ భేద బుద్ధిని తెప్పే ఆ డిఫరెన్షియేటర్స్ అంటారు, వ్యావర్తకాహ అంటారు. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిని వేరు చేసేది ఏంటంటే కన్నా గుణాలు ఎక్స్ట్రాలు ఏమైతే ఉన్నాయి. వీడు మంచోడు వాడు చెడ్డోడు, మంచితనం చెడ్డతనం అనేది ఇద్దరు వ్యక్తుల్ని వేరు చేసేస్తుంది. అలాంటి ఎక్స్ట్రాలు విశేషాల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టరు జ్ఞానులు. అంతా ఆ సామాన్య సచ్చిదానంద స్వరూపాన్నే వాళ్ళు చూసే అలవాటు చేసుకుంటారు. అందుకే ఏ భక్తిలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు, అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
చూసి కూడా చూడనట్టే ఉండాలి కొన్ని అవలక్షణాలు అవి వాటిని చూసి ఇంకొకరి దగ్గర డిస్కషన్ చేసుకొని మళ్ళా దాని గురించి మననము నిధిధ్యాసనాలు చేసుకుంటే కానీ ఆ దోషాలు చూసే అలవాటు ఎక్కువైపోతుంది. మరి దోషాలు చూస్తే కన్నా సంబంధం ఎలా ఉంటుంది, అన్కంఫర్టబుల్లే ఉంటుంది, రాగద్వేషాలే బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని చూసే అలవాటు, వ్యక్తిలో ఉన్న దోషాలు చూడండి, విషయాల్లో దోష దర్శనం చూడండి, వ్యక్తిలో దోష దర్శనం చేసుకోకండి. అవగుణాలు అవలక్షణాలు చూసి చూడినట్టు ఎక్కడికక్కడ దాని గురించి డిస్కషన్ కూడా పెట్టుకోవద్దు, దాని గురించి అటెన్షన్ కూడా ఇవ్వద్దు. ఇంకా మంచి గుణాలు ఏదైనా ఉంటే కన్నా దాని గురించి ఒక వ్యక్తి గురించి ఆ మంచి గుణాల గురించి చెప్పుకుంటూ ఉండండి. రమణ మహర్షికి అలవాటు ఉండేదంట, ఏ వ్యక్తి గురించి కూడా ఎప్పుడే కానీ నెగిటివ్గా మాట్లాడేవాడు కాదండి. ఒకసారి అక్కడ ఆ ఏరియాలో పెద్ద మంచి మహా కంజూస్ ఉందంట, వాడిలో పొగడ్డానికి ఒక్కటి కూడా లేదంట బుద్ధి. ఇంకా అతడు ఒకరోజు కాలమైతే కానీ ఆ కాలమైన విషయాన్ని రమణ మహర్షి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి చెప్పారంట. అందరూ కుతూహలంగా వింటున్నారు. వీడు చెప్పడానికి ఏమి ఒక్కటి కూడా మంచి విషయం లేదు, వీడి గురించి మంచి ఏమి చెప్తాడో చూద్దాము అని చెప్పేసి రమణ మహర్షి గారు, అబ్బా వీడు వేస్ట్ ఖర్చులు చేసుకోకుండా డబ్బులని పోగబెట్టడంలో చాలా మంచి తెలివైనోడు అని అక్కడ కూడా ఒక మంచి దృష్టిలోనే చూశాడు. కానీ వాడు కంజూసోడు, పిసనారి అని అలా ఏమీ నకారాత్మకంగా ఆయన దృష్టి పోనేలేదు. శిష్య ప్రశిష్య కోసము అలాంటి అవస్థలో కూడా అక్కడ మంచిదే చూసి అలవాటు నేర్పించాడు. కాబట్టి ఎప్పుడు మనం మంచి గుణాలు చూసి దాన్ని హైలైట్ చేసి డిస్కషన్ చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి గురించి విన్న వ్యక్తికి కూడా ఆ వ్యక్తి మీద ఇంకా శ్రద్ధ వస్తుంది. మనం ఒక వ్యక్తి గురించి మనం అతలో ఉన్న దోషాలు ఎత్తి చెప్పేస్తే కదా ఇంకో వ్యక్తికి కూడా ఆ వ్యక్తి మీద శ్రద్ధ పోతుంది. కాబట్టి మనం ఆ దోషాలు చూసి అలవాటు వదులుకోవాలి. కాబట్టి ఇలాంటి సాధకులైన వాళ్ళకు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మళ్ళీ మానాపమానయోహు, వాళ్ళకి నువ్వు పొగిడితే ఎక్కువ కీర్తిలు కానీ తీసుకోరు, అవమానం చేసినా కూడా దాన్ని గ్రహించరు. ఇది చాలా ఈ అలవాట్లు నేర్చుకోవాలి. మా గురుగారు అనేవారు, మోక్షము కావాలనుకుంటే తిట్లు తినే అలవాట, నిందలు వినే అలవాట, ఇవి కొత్త భోజనాలు కొద్దిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడు నిన్ను పొగడేటోళ్ళే ఉంటారు, ఎప్పుడు నిన్ను ఎలివేట్ చేసి ఉంటారు అనుకోకండి. ఈ కొత్త భోజనం తినే అలవాటు నేర్చుకోండి, కొంచెం తిట్లు తినే అలవాటు నేర్చుకోండి. నిందలు చేస్తూ ఉంటే కానీ దాన్ని సహించే అలవాటు చేసుకోండి. అప్పుడు మనము సాధన జరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ఆ సాధకులకు కానీ జీవన్ముక్త పురుషులకు కానీ మానము కానీ అపమానం కానీ ఈ రెండిట్లో కూడా వాళ్ళు సమానంగానే ఉంటారు. మళ్ళీ శీతోష్ణ సుఖ దుఃఖాలు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది గురువుల దగ్గర పరిగ్రహం ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి గురువులు చెట్ల కింద కూడా ఉంటారు. మనకు సాధన కావాలంటే గురువు దగ్గరికే వెళ్ళాలి. అలాంటి ఉన్నప్పుడు గురుగారు ఆశ్రమంలో కానీ ఇంత మహత్తరమైన ప్రయోజనము వేదాంతము మనకు దొరుకుతున్నప్పుడు మిగతావన్నీ కష్టాలు మనం అసలు హైలైట్ మనసుకు చూపించకూడదు. అక్కడ వ్యవస్థలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ ఉండాలి. రూమ్ ఇచ్చారు, రూమ్లో ఫ్యాన్ లేదా, డిమాండింగ్ ఉండదు, ఏది దొరికిందో అది చాలు అని చెప్పేసి. ఫ్యాన్ ఉండి స్విచ్ వేసుకోవద్దని లేదు. ఒకవేళ రూమ్లో ఫ్యాన్ ఉంది, స్విచ్ ఉంది, ఎండాకాలం ఉందంటే కూడా వాడుకోవచ్చు. ఒకవేళ లేకపోతే అలాగే మనము శరీరాన్ని అలవాటు చేసుకోవాలి. వినిపిస్తుందా?